హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మైక్ టీవీలో తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటివి అన్నీ కూడా మన ఛానల్లో ప్రతిరోజు మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా మనము బీటెక్ కంప్లీట్ అయిపోయినా, పీజీ కంప్లీట్ అయినా, సంబంధిత విభాగాలు ఏవేవైతే మీకు వింగ్స్ ఉంటాయో దాంట్లో మనము కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేజర్గా ఫస్ట్ మీ క్వాలిఫికేషను, తర్వాత మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది చూసుకొని దానికి సంబంధించి మీరు కంపెనీ నోటిఫికేషన్ వచ్చినా ఏదున్నా కూడా ఫస్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. దాంట్లో మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాం, అట్లాగే మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఇస్తాం, అట్లాగే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా ఉంటుంది. సో దాని తర్వాత మేజర్గా మన పర్సనల్ ఇంటర్వ్యూ, దీనికి సంబంధించి టెక్నికల్ అవి ఇవి అన్నీ అయిపోతూ ఉంటాయి. హెచ్ఆర్ రౌండ్ అన్నట్టు అంటూ ఉంటారు, పర్సనల్ ఇంటర్వ్యూ అన్నట్టుగా అంటూ ఉంటారు. దీనికి సంబంధించి మేజర్గా చూసినట్లయితే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంకా వేరే ఏ మీటింగ్స్కి వెళ్ళినా కానీ, లైక్ మీకు గ్రూప్ డిస్కషన్ ఉన్నా కానీ, జస్ట్ ఏ మినిట్ ఉన్నా కానీ, ఇట్లాంటివన్నీ కూడా టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా కానీ, ఇట్లాంటివన్నీ హెచ్ఆర్ రౌండ్ ఉన్నా కూడా, ఇంటర్వ్యూ ఉన్నా కూడా, ఉన్నా కూడా ప్రతిదీ కూడా మనకు మేజర్గా మన బాడీ లాంగ్వేజ్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించింది ఒక్కసారి ఈరోజు మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఒక్కసారి చూసుకుందాం. ఇంటర్వ్యూ ఏదైనా కూడా మనము ఇచ్చే ఆన్సర్ను బట్టి మేజర్గా మనకి మన బాడీ లాంగ్వేజ్ అనేది ప్రధానం. ఇప్పుడు మనము మన డ్రెస్ సెన్స్తో పాటు మన వే ఆఫ్ వాకింగ్, మన వే ఆఫ్ ప్రజెంటేషన్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అన్నట్టు ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ అబ్జర్వ్. ఐదర్ అక్కడ గ్రూప్లో ఎంతమంది ఉన్నా కూడా, ప్యానెల్లో మినిమం ఒకరు కూర్చున్నా కానీ 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4, 6, మ్యాక్సిమం 8 ఇలా ఎంతమంది కూర్చున్నా కూడా మీరు ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఏదైనా సరే అభ్యర్థి ఇచ్చే జవాబులతో పాటు అతడి విజయంలో ముఖ్య పాత్ర పోషించేది బాడీ లాంగ్వేజ్. అసలు మన గురించి మన మాటల కంటే శరీర భాష ఎక్కువగా చెప్పగలుగుతుందంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే సరైన శరీర భాషను సాధన చేయడం అభ్యర్థులకు అవసరం. అకాడమిక్ ఇయర్ పూర్తవుతూ వస్తుంది. చాలామంది ఫ్రెషర్స్, బీటెక్, పీజీ, ఇతరత్ర అందరూ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలకి స్టార్ట్ అవుతూ ఉంటారు, లైక్ జనవరి, మార్చ్, ఏప్రిల్ నుంచి. సో దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ముఖ్యంగా ఫస్ట్ వస్తే శరీర భాష చాలా విషయాలకు చెప్పకనే చెప్తుంది. కళ్ళు, చేతులు, నడక, ఈవెన్ ఇప్పుడు కూడా నేను నా ఐ కాంటాక్ట్ సంబంధించి కానీ, నా లిప్స్, నేను మాట్లాడేది కానీ, నా చేతులు కానీ, నా బాడీ లాంగ్వేజ్ ఓవరాల్ అప్ టు బాటమ్, కాళ్ళు, చేతులు, కళ్ళు, ఇవన్నీ బాడీ, ఈవెన్ తల ఊపేది కూడా ప్రతిదీ కూడా మీకు కనబడుతూ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు కెమెరాకి చూస్తున్నాను కాబట్టి మీరు అక్కడ ఎవరి దగ్గర అయితే హెచ్ఆర్ కానీ కన్సర్న్ ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర మీరు స్ట్రైట్గా చూడాలి. కూర్చోవడం కూడా స్ట్రైట్గా కూర్చోవడం కానీ, మే ఐ కమ్ ఇన్ అని అడగడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా కౌంట్లోకి వస్తాయి. కళ్ళు, చేతులు, నడక, కూర్చునే తీరు, ఇలా ప్రతి కదలిక బాడీ లాంగ్వేజ్ కిందకే వస్తుంది. అది ఒక ప్రత్యేకత ఉంటుంది, అది ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. వీటన్నిటిని చక్కగా సమన్వయం చేసుకొని దాని ద్వారా ముఖాముఖి సమయాల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వగలుగుతామని ఉంది. ఇక సందర్భానికి తగిన విధంగా హుందాగా ఆత్మవిశ్వాసం, అంటే మీరు మాట్లాడుతుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది మీకు మీరుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటే పెదాలు భయపడుతూ ఉంటాయి, బాడీ షివర్ అవుతూ ఉంటుంది, కళ్ళల్లో తెలిసిపోతూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. మీకు ఏదున్నా కూడా తెలిసిన ఆన్సర్ తెలుసు అని చెప్పాలి, లేదంటే తెలియదు అని చెప్పాలి, ఐ డోంట్ నో సార్ అని చెప్పాలి, లేదంటే మీకు తెలిసిన దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి అట్లీస్ట్. సో ఇవన్నీ కూడా దాంట్లో కౌంట్లోకి వస్తాయి. ముఖ్యంగా కళ్ళల్లోకి చూడడం. ఇంటర్వ్యూ ప్యానెల్లో మీరు వెళ్ళినప్పుడు ఐ కాంటాక్ట్, ఇప్పుడు ఒకవేళ నేను ఎటో చూసుకుంటూ మాట్లాడేది ఉంటే మీరు సరిగా చూడకపోవచ్చు. నేను ఏదైతే కెమెరా ఉందో దాని సైడ్ చూస్తేనే మీకు కరెక్ట్ కనిపిస్తాను. చెప్పడం కూడా నా వాయిస్ కూడా బయటికి అనేది మీరు స్పష్టంగా పలకాలి. ఏ పదాలు అయితే ఉంటాయో, ఏదైతే మాట్లాడుతున్నారో, ఇచ్చే ఆన్సర్ ఉంటుందో అది స్పష్టంగా చెప్పాలి. సో ఇంటర్వ్యూ ప్యానెల్లో ఎందరున్నా అందరితోనూ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడటం అత్యంత ప్రధానమైన అంశం. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని, మనం ఇచ్చే జవాబులపై మనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. గది పైకప్పు వైపు, మూలల వైపు చూడటం, పదే పదే ఫోన్ లేదా వాచ్ చూసుకోవడం, మాట్లాడేటప్పుడు తరచూ కళ్ళు మూసుకోవడం, ఎదుటివారి కళ్ళల్లోకి చూడలేకపోవడం అనేది మనసులోని ఆందోళనలను, ఆత్మవిశ్వాస కొరతను సూచిస్తోంది. అలా
అని చూపు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోతే ఎదుటివారిని కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంటుంది. ఇలా సందర్భానికి తగిన విధంగా మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది. చాలామంది ఇట్లా సైడ్కు చూడడము, లేకపోతే కిందికి చూడడము, ఇట్లా పైకి చూడడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరైతే మనతో క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారో 2, 3, 5 ఉన్నప్పుడు, ఇప్పుడు యూపీఎస్సీ కానీ, గ్రూప్స్ కానీ, సమ్ అదర్ ఎస్ఎస్సీ లెవెల్లో, రైల్వే లెవెల్లో, ఆర్మీ లెవెల్లో మనకు ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే టక్క ఇటు నుంచి స్ట్రైట్ అడిగేస్తూ ఉంటారు. మనం మిడిల్లో కూర్చుంటాం. వాళ్ళు ఎవరు అడుగుతున్నారో వాళ్ళకి చూసి ఎస్ సార్ అని చెప్పేసి కన్సర్న్ పర్సన్ ఎవరైతే అడిగారో వాళ్ళని చూసుకుంటూ అందరినీ మనం కవర్ చేస్తూ అందరి వైపు చూసుకుంటూ ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో అది కళ్ళకు సంబంధించింది. ఇక ఐ కాంటాక్ట్కు ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే ఎదుటివారి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడేటప్పుడు వారు నిజంగా మనతో సంభాషణలో మమేకం కాగలరు. ఎంత ఇంటర్వ్యూ అయినా అది చివరికి వచ్చేసరికి ఒక సంభాషణగానే మిగులుతుంది. అందుకే మన ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచే కాంటాక్ట్ విషయంలో అశ్రద్ధ వహించొద్దు. మీరు ఏదైతే ఐ కాంటాక్ట్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ వస్తే చిరునవ్వు. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా మనము ప్రతిదీ కూడా మనమున్న మూడ్ను అవతలి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా, లేకపోతే సాడ్ మూడ్లో ఉన్నానా, లేకపోతే ఇంకేదన్నా ఆలోచిస్తున్నానా, ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నానా అనేది మన కళ్ళని చూస్తే, మనల్ని చూస్తే ఈజీగా ఎదుటి వాళ్ళు గెస్ చేయగలుగుతారు. సో అది మేజర్గా ఇంటర్వ్యూలో చూస్తే చిరునవ్వు. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళిన దగ్గర నుంచి చిరునవ్వుతో పలకరించడం కానీ, వాళ్ళకి విష్ చేయడం కానీ, రావచ్చా అని అడగడం కానీ, కూర్చోవచ్చా అని అడగడం కానీ, మీ రెజ్యూమ్స్, మీ ఫైల్ ఏదైతే ఉంటుందో, సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేటప్పుడు కూడా మీరు నవ్వుకుంటూ కూడా మే ఐ కమ్ ఇన్ సార్ అని చెప్పేసి, గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ సతీష్, ఐ కేమ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనము వాళ్ళకు ఫైల్ ఇవ్వడం, మన సర్టిఫికెట్స్ ఇవ్వడం లాంటివి ఐ కాంటాక్ట్ పెడుతూ చిరునవ్వుతో స్పష్టంగా మాట్లాడుతూ బాడీ లాంగ్వేజ్ మూమెంట్ని ఇస్తూ ఉండాలి. సో అది మేజర్గా ప్రధానంగా ఉంటుంది. ప్రశ్నలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం, అవసరమైనప్పుడు ఆ నవ్వును కొనసాగించడం ద్వారా అక్కడి వాతావరణాన్ని తేలికపరచవచ్చు. అంటే ఫ్రీ అవ్వచ్చు. మనం కూడా ఒక మంచి సానుకూల వాతావరణంలో సంభాషణ జరిగితే వచ్చే ఫలితాలు కూడా మనకు ఆశావహంగా ఉంటాయనేది నిపుణుల సూచన. అదే సమయంలో సాంకేతిక అంశాలు, సీరియస్ అంశం మాట్లాడేటప్పుడు ఈ సందర్భానికి తగిన విధంగా ముఖ కవలికలు ఉండటం. ఇప్పుడు కొన్ని సంబంధించినటువంటి మనల్ని ఎప్పుడన్నా ఎగ్జాంపుల్ చూసినట్లయితే యూపీఎస్సీ కానీ, లేకపోతే ఈ సివిల్స్, వేరే ఆర్మీ, నేవీ, గ్రూప్స్కి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన వాటి గురించి అడుగుతారు. అట్లా జరిగిన వాటి గురించి చెప్పినప్పుడు మనము దానికి సందర్భోచితంగా మనం మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బాధాకరమైన విషయం కూడా నవ్వుకుంటూ చెప్పడం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏదైతే కరెక్ట్ మనము వాళ్లకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తే అక్కడ కరెక్ట్ మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ వస్తే ఇక్కడ వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు వాళ్ళ ప్రశ్న, మన సమాధానం, వాళ్ళ క్వశ్చన్ ఒకవేళ మనకు వినవన్నప్పుడు సారీ సార్ అని చెప్పేసి అర్థం కాలేదు సార్ అని చెప్పి మళ్ళీ అడగడం లాంటిది కూడా చేయొచ్చు. అట్లా వినేటప్పుడు వచ్చేసి మాట్లాడటమే కాదు, వినటం కూడా ఒక కళ అన్నట్టుగా దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో అది కూడా ఎదుటివారు చెప్పేది శాంతం వినడం, అర్థం చేసుకోవడం, అప్పుడే తిరిగి జవాబు ఇవ్వడం అనేది కూడా తప్పనిసరిగా మనము చేయాల్సిన విషయం. ఇక మన గురించి చెప్పుకోవాలి అనుకోవడం, తెలిసిన సబ్జెక్టు మాట్లాడాలి అనుకోవడం, ఇంకా సాధారణంగా ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు మన గురించి చెప్పడం కానీ, వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం కానీ, ఇవన్నీ ఏముంటాయో ఫస్ట్ వెళ్ళగానే కూడా వాళ్ళు మనల్ని అడిగేది టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. సో అన్నప్పుడు మీ గురించి ఏదైతే ఉంటుందో ప్రధానంగా మీ వ్యక్తిగతంగా, ఒకటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ పోస్ట్ కోసం వచ్చారు, ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, దెన్ మళ్ళీ విషయానికి వచ్చినట్లయితే మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్కడ చదువుకున్నారు, మీరు మీ చదువుకునే రోజులలో కానీ, లేకపోతే ఇంతకుముందు కంపెనీలో పనిచేసినప్పుడు కానీ మీరు సాధించినటువంటి విజయాలు ఏంటివి. ఇక్కడ మేజర్గా చాలామంది మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనగానే కూడా టక్కున ఏదో ఒక విషయాల్ని కొన్ని చెప్తూ ఉంటారు. మేజర్గా వాళ్ళు చూసేది కూడా 40 to 60%, మ్యాక్సిమం 70% మీ రెజ్యూమ్ని బట్టే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది రీడింగ్ బుక్స్ అని చెప్పి, రీడింగ్ న్యూస్ పేపర్ అని చెప్పేసి, లేకపోతే ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ చెస్, సమెల్స్, ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు. దాని రిలేటెడ్ అడిగినప్పుడు కూడా మినిమం నాలెడ్జ్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్.
చాలామంది ఎక్స్పర్ట్స్ అలాగే అడుగుతుంటారు. ఇక టెక్నికల్ విషయానికి వచ్చినప్పుడు కూడా దాని గురించి మీకు కరెక్ట్ తెలుసా లేదా అనేది చెప్పడము, మనము దానికి తగ్గట్టుగా మనం న్యాయం చేసే విధంగా చేయగలుగుతాను అన్నట్టుగా కరెక్ట్ పర్ఫెక్ట్గా నాకు వచ్చు సార్, లేకపోతే ఇంత ఎక్స్పీరియన్స్ ఉందండి అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలిసిన సబ్జెక్టు మాట్లాడేయాలి. అట్లాగే వీలైనంత ఆ తప్పులను చేయకుండా ఉండటం సాధన చేయాలి. ఇంటర్వ్యూయర్ అభ్యర్థి అర్హత, అనుభవంతో పాటు పర్సనల్ స్కిల్స్ను కూడా అంచనా వేస్తారు. ఇందులో వినడం అనేది ఒక ముఖ్య విషయం. వాళ్ళు అడిగేది ఏంటి అనేది మనం క్లారిటీగా వినాలి. ఒకవేళ వినవడకపోతే ఖచ్చితంగా మళ్ళీ సారీ సార్, మళ్ళీ చెప్పండి సార్ అని చెప్పి అడగడంలో తప్పేం లేదు. అక్కడ మీ స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు మీ నిజాయితీని, మీరు నమ్మకంగా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా చూపెట్టుకునే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా మీ ఇయరింగ్ అనేది ఇంపార్టెంట్, ఐ కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్, మీ ప్రొనౌన్సియేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక మీరు అక్కడ అప్రమత్తంగా ఉండటం, అవసరమైనప్పుడు తక్షణం స్పందించడం ఇక్కడ ప్రధాన లక్ష్యం. జవాబులు ఇచ్చేటప్పుడు చిన్నగా ముందుకు వంగి మాట్లాడడం ద్వారా మనం ఆసక్తిగా సంభాషణలో మిళితమై ఉన్నట్లు కనిపించవచ్చు. సందర్భాన్ని బట్టి చిన్నగా తల ఆడించడం కూడా ఇందులో భాగం. మనము కొన్నిటిని ఏంటంటే తల ఆడిస్తూ ఉంటాం, కొన్ని తల ఇట్లా అవునండి, ఎస్ ఇట్లా ఉంటుంది సార్, అవును కరెక్టే సార్, నాకు ఉంది, అనుభవం ఉంది, చేయగలను సార్, నాకైతే ఇప్పటివరకు తెలియదు. సో నెక్స్ట్ నేను మీ కంపెనీలో ఇంకా నా వ్యక్తిగతంగా అట్లాగే కంపెనీ డెవలప్ అవ్వడానికి కూడా నేను వర్క్లో తోడ్పడతాను సార్. అట్లాగే ఎలాంటి వాతావరణంలోనైనా కూడా, ఎలాంటి టీంతో అయినా కూడా నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నా కష్టానికి ఫలితంగా తగ్గట్టుగా నేను యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ కంపెనీ నామ్స్, యాజ్ పర్ ప్రజెంట్ బయట ఎట్లా ఉందో అట్లాగే నాకు వివిధ కంపెనీలలో శాలరీస్ ఎట్లా ఉన్నాయో, బేసిక్ శాలరీస్ ఎట్లా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ శాలరీస్ ఎట్లా ఉన్నాయి, నా పని పరంగా ఎట్లా ఉన్నాయి అనే విధంగా ఎక్స్పెక్టేషన్ శాలరీ చెప్పేటప్పుడు కూడా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడంలో తప్పేముండదు. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకునే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కూర్చునే తీరు. మెయిన్గా మీరు వెళ్ళగానే ఇక్కడ చైర్స్ ఉంటాయి, ఇగో ఇట్లా ముందుకు వంగి కూర్చోవడం. ఇప్పుడు నేను నిలబడడం, ఇట్లా నార్మల్గా నిలబడడం, అట్లా ఇది చేస్తూ ఉంటే కరెక్ట్ ఉండకపోవచ్చు. అదే అక్కడ మీరు కూర్చున్న విధానం, ఇట్లా ముందుకు వంగి కూర్చోవడం, లేకపోతే ముందు టేబుల్ ఉంటే చేతులు పెట్టడం, అక్కడ ఏమన్నా ఉండేది ఉంటే ముట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ఏవి చేయకూడదు. మీ ఫైల్ ఉండేది ఉంటే, మీ పేపర్స్ ఉండేది ఉంటే ఇచ్చేసేయాలి. నార్మల్గా స్ట్రైట్గా చైర్లో కూర్చోవాలి. వీలైతే నార్మల్గా ఇట్లా చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. దెన్ ఇక్కడ ఇచ్చారు, ఈ విధంగా కాకుండా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇట్లా కూర్చొని ఐ కాంటాక్ట్ పెట్టాలనుకుంటే నమస్కారం పెట్టచ్చు, హాయ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి మనం వాళ్ళు కూర్చోమన్నాక కూర్చోవడం లాంటివి చేయాలి. యాజ్ పర్ వాళ్ళ కన్వర్జేషన్ను బట్టి మనం మూవ్ అవ్వాలి. అది మనం లోపలికి ఎంటర్ అయిన కాడ నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా, డోర్ క్లోజ్ అయ్యే వరకు కూడా వీ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్. సో కూర్చునే తీరు అన్నట్టు, శరీర బరువును మనం ఏ కోణంలో ఉంచుతున్నాం అనే అంశం కూడా చాలా ముఖ్యం. నిటారుగా కూర్చోవడం, భుజాలను రిలాక్స్డ్గా ఉంచడం, కాళ్ళను దగ్గరగా ఉంచుకోవడం, ఇవన్నీ పాటించడం చాలా అవసరం. అభ్యర్థి అందరితోనూ సులభంగా కలిసిపోతాడా, నలుగురిలోనూ మాట్లాడేందుకు ఇబ్బంది పడతాడా, చెప్పే జవాబుల్లో ఎంతవరకు నిజం ఉంది, వ్యక్తిత్వం ఎటువంటిది, వంటివన్నీ కూర్చునే తీరులో మన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఇవన్నీ అంచనా వేస్తారండి. ఇప్పుడు మీరున్నారు ఇక్కడే వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పలేకపోతే రేపు పొద్దున ఒక మేనేజర్గానో, లేకపోతే ఒక టీమ్ లీడర్గానో, లేకపోతే ఒక యాజ్ ఏ ఎంప్లాయీగా కూడా మీరు అవతలి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతారో అనేది వాళ్ళు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము అక్కడ మాట్లాడలేకపోతే మిగతా వాళ్ళతో, కస్టమర్స్తో, క్లయింట్స్తో ఎట్లా మాట్లాడతారండి అని అడుగుతారు. సో కాబట్టి మనము ఖచ్చితంగా ఇవన్నీ బాడీ లాంగ్వేజ్లో ఐ కాంటాక్ట్, ఇయరింగ్ ప్లస్ మన ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక చేతులు, మనమే కాదు మన చేతులు కూడా మాట్లాడతాయి. ఇప్పుడు నేను ఏదో అట్లా ఇట్లా అది ఇది అని అంటా ఉంటే కరెక్ట్ కాదు. సో మన చేతులు కూడా స్టిఫ్గా ఇట్లా నార్మల్గా పెట్టేసుకోవాలి. మనం స్టిఫ్గా ఉంటాం అన్నట్టు. ఐదర్ భయపడుతూ కూడా కొంతమంది ఇలా పెట్టుకుంటారు, లేదంటే ఇంకొక రకంగా కూడా నేను కరెక్ట్, నా ఆత్మవిశ్వాసం, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఎస్ సార్ అడగండి, చెప్పండి అని మనకున్న ఆ 5 minutes, 10 minutes, 15 minutes ఇంటర్వ్యూలో మనం ప్రజెంటేషన్ 2 minutes నుంచి 15 minutes వరకు, మ్యాక్సిమం ½ an hour, అంతకుమించి ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు. యాజ్ పర్ కంపెనీ, యాజ్ పర్ మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటూ ఉంటాయి. ఇక ఆ చేతులు కూడా మాట్లాడతాయి. చెబుతున్న అంశానికి తగిన విధంగా చేతులను కదిలించడం ద్వారా మన సమాధానాలను మరింత స్థిరంగా తెలియజేయవచ్చు. అలాగే మాట్లాడడం ఆపినప్పుడు చేతులను న్యూట్రల్గా పొజిషన్లో ఉంచడం ద్వారా వినడంపై ఏకాగ్రత పెంచవచ్చు. ఎదురుగా ఉన్న టేబుల్ లేదా డెస్క్పై కుదిరితే చేతులను రెస్ట్ పొజిషన్లో ఇట్లా నార్మల్గా పెట్టుకోవచ్చు. అదే సమయంలో మరీ అధికంగా ఉపయోగించకుండా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలా చేస్తే ఎదుటివారి ఏకాగ్రత
మనం మాట్లాడే అంశం మీద నుంచి పక్కకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి, మనం ఆ రెస్పెక్ట్ అని తీసుకుంటూ ఉండాలి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇక ఫైనల్గా తిరిగి వెళ్ళేటప్పుడు దానికంటే ముందు సాధనతో ఇంటర్వ్యూలకు సమాధానాలు ఎలా అయితే సాధన చేస్తామో బాడీ లాంగ్వేజ్ను కూడా అట్లాగే సాధన చేయాలి. అప్పుడే మెరుగైన ప్రదర్శన ఇవ్వగలుగుతాం. నిజానికి మనసులో భయం ఉన్నా నిరంతరం సాధన చేయడం ద్వారా దీన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో మనము ఓవర్కమ్ చేయొచ్చు. ఇందుకు ఆన్లైన్లో వివిధ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా కోర్సులు సైతం ఉన్నాయి. మేజర్గా చాలామంది ఎవరో చెప్పేదానికంటే కూడా మనం సెల్ఫ్గా మనముగా జడ్జిమెంటు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ప్లేస్లో ఉండి మీలాగా వేరే వాళ్ళు చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఆలోచిస్తారు? సో మనకు సెల్ఫ్ ఏంటంటే అద్దం. సో దాని ముందు ఉండి మనం ప్రాక్టీస్ చేసుకోవడం కూడా. ఇప్పుడు నేను నిలబడ్డాను, నాకు నేనుగా కనబడతా ఉంటే ఎట్లా ఉన్నాను, నా డ్రెస్ ఎలా ఉంది, నా చేతులు ఎలా ఉన్నాయి, నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా పెదాలు ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్, నా హెయిర్ కటింగ్ ఎలా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు కనబడుతుంటుంది. సో సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. మై సెల్ఫ్ సతీష్, ఐ కేమ్ ఫ్రమ్ so and so, I completed my qualification, previously I worked with this company, this up to this అని చెప్పి మనము మేజర్గా చాలామంది కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. మీకు వచ్చిన మినిమం ఇంగ్లీష్ అక్కడ చెప్పేది మీ గురించే. మేజర్గా అక్కడ మీ గురించి చెప్పుకోవాలి, మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్. చాలామంది వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. ఐ లవ్ మై పేరెంట్స్ అంటారు, లేకపోతే నా వీక్నెస్ మా పేరెంట్స్ అంటారు, నా స్ట్రెంగ్త్ మా పేరెంట్స్ అంటారు. అట్లా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తారు. వాళ్ళ గురించి మై ఫాదర్ ఈజ్ సో అండ్ సో, హీ వర్క్డ్, హీ రిటైర్డ్, XYZ, మై బ్రదర్స్, మై సిబ్లింగ్స్, మై మదర్, హోమ్ మేకర్, ఐదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ వాళ్ళు మళ్ళీ రిటర్న్గా వాళ్ళ రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్ అడిగితే, ఎందుకంటే మనం చదువుకున్న కోర్సును బట్టి, మనం చదువుకున్న కాలేజు స్కూలుని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మన ఫ్యామిలీని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ అబ్జర్వ్, ఇంక్లూడింగ్ విత్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఫైనల్గా ఇక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు, మన ఇంటర్వ్యూ అయిపోయింది, మన ఫైల్ ఇచ్చినాం, వాళ్ళు మళ్ళీ మనకు ఫైల్ రిటర్న్ ఇస్తారు. అయిపోయిన తర్వాత లేచి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివన్నీ. సో రావడం ఎంత ఆత్మవిశ్వాసంతో, ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఇంట్రెస్ట్తో ఎలా అయితే లోపలికి వస్తామో అదే విధంగా అదే కాన్ఫిడెంట్తో అయిపోయినాక కూడా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనం మూవ్ అవ్వాలి. సో అంతే అడుగు పెడతామో వెళ్ళేటప్పుడు కూడా అంతే హుందాగా వెళ్ళడం ద్వారా ఇంటర్వ్యూయర్ వద్ద మంచి అభిప్రాయాన్ని మనము కొనసాగించవచ్చు. చక్కని చిరునవ్వు, కరచాలనము, తిరిగి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ చెప్పొచ్చు. గది తలుపు మూసేటప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి. సో మన ఫైల్ తీసుకునేటప్పుడు, అక్కడి నుంచి లేసేటప్పుడు చైర్ పరంగా కానీ, అక్కడ డోర్ తీసి మళ్ళీ డోర్ వేసేటప్పుడు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు ఏంటంటే బాడీ లాంగ్వేజ్ కిందికి వస్తాయండి. సో మనం ఏదైతే మేజర్గా ఇవి ఐటీ సెక్టార్స్కి కానీ, ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇదిగా ఉంటూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనము లోపలికి వచ్చిన కాడ నుంచి వెళ్ళిపోయే వరకు కూడా ప్రతిదీ మనం ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్, ఇయరింగ్, హ్యాండ్స్, బాడీ టోటల్, హెడ్, కాళ్ళు. కొంతమంది చాలామంది కూడా ఇట్లా కాళ్ళు ఎక్కువ ఊపుతూ ఉంటారు. అలాంటివన్నీ ఏవి చేయకూడదు. సో అక్కడ ఉన్నంత వరకు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత శ్రద్ధగా, ఎంత స్పష్టంగా చెప్పగలిగితే అంత మనం వాళ్ళ దగ్గర మార్క్స్ కొట్టేయడానికి, మంచి ఒపీనియన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది ఏదైనా, ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి మీరు, ఏదైనా పర్లేదు. మీరు యూపీఎస్సీ, IAS, IPS దగ్గర నుంచి మొదలు పెడితే Group 4 ఎగ్జామ్ వరకు కూడా మనం వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ అబ్జర్వ్. మన బాడీ లాంగ్వేజ్ కూడా, మనం సెన్సిటివా లేకపోతే మనం అగ్రెసివా, మన ఐస్ చెప్తూ ఉంటాయి, మన మాట తీరు చెప్తూ ఉంటుంది, మన బాడీ లాంగ్వేజ్ చెప్తూ ఉంటుంది, మన డ్రెస్ సెన్స్ కూడా చెప్తూ ఉంటుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ జాబ్ అయినా పర్లేదు.